హాయ్ అండి, వెల్కమ్ టు జిఎస్ రుచులు. బాక్సులు చూడండి ఎంత బాగున్నాయో, ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి తెప్పించారు, మిగిలినవి నాకు ఇచ్చారు. ఒక 6 బాక్సెస్ చాలా గట్టిగా ఉన్నాయి. ఆకుకూరలు అవి కట్ చేసుకుని పెట్టుకోవడానికి బాగుంటుంది. మూతలు కూడా చాలా టైట్గా ఉన్నాయండి. ఇందులో ఆకుకూరలు అవి పెట్టుకుని ముందుగా కట్ చేసుకుని ఆకుకూరలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి బాగుంటుంది. చాలా చాలా బాగున్నాయి. ఇలా ఆకుకూరలు పెట్టుకుని మనకి మార్నింగ్ హడావిడిగా ఉన్నప్పుడు పిల్లలు క్యారేజీలు స్కూల్స్ తెరిచేశారు కదా, మనకి హడావిడిగా ఉన్నప్పుడు సాయంత్రమే కూరగాయలు కట్ చేసుకుంటాం కదా. ఆకుకూరలు మూతలు చాలా టైట్గా ఉన్నాయండి, టైట్ బాక్సులు. ఇలా పెట్టుకుని నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మార్నింగ్ ఈజీగా ఉంటుంది. వర్కింగ్ ఉమెన్స్కి కానీ పిల్లల క్యారేజీలు హడావిడి ఉన్నప్పుడు కానీ ఇలా పెట్టుకుంటే బాగుంటుందండి. ఒకటేమో పుదీనా, ఇది పొన్నగంటి కూర అండి. పొన్నగంటి కూర మనకి కళ్ళకది చాలా మంచిది. ఇదేమో బచ్చల కూర, ఆకుకూరలు తింటే మంచిది కదా. కంపల్సరీ వారానికి 3 సార్లు 4 సార్లు మనం ఆకుకూర పప్పు కానీ ఏదన్నా ఫ్రై కానీ చేసుకుంటే మంచిది. మనం ఇంట్లో మార్నింగ్ హడావిడిగా ఉంటాం కదా, సాయంత్రం ఇలాగే అన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుని ఇలా తుంచుకుని పెట్టుకుంటే మనకు మార్నింగ్ ఈజీగా ఉంటుంది. వర్కింగ్ ఉమెన్స్కి కానీ పిల్లల క్యారేజీలు హడావిడిలో ఉన్నప్పుడు కానీ. నిన్నేమో ఈరోజు మార్నింగ్ మనం పెసరపప్పు వేసి తోటకూర పాలకూర తాలింపు వేసామండి, ఫ్రై చేసాము. ఇదేమో పొన్నగంటి కూర, ఇదేమో బచ్చల కూర. నిన్నే ఆకుకూరలు తీసుకున్నాము. ఇలా మనం ఎయిర్ టైట్ బాక్స్లో ఇలా పెట్టేసుకుంటే చాలా టైట్గా ఉన్నాయి మూతలు కూడాని. సాయంత్రమే ఇలా రెడీ చేసి పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు మార్నింగ్ చాలా ఈజీగా ఉంటుంది వంట. బాగున్నాయండి చాలా. వీడియో నచ్చితే ఈ బాక్సులన్నీ చాలా ముద్దుగా ఉన్నాయని చెప్పి మీకు చూపిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.